ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా నుండి దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పీఎం కిసాన్ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,808 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. పీఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభవ కింద 4,000 కలిపి మొత్తం 6,000 డిపాజిట్ కానున్నాయి. ఇప్పటికే 2 విడతలుగా ప్రభుత్వం 6,309 కోట్లను రైతు కుటుంబాలకు పంపిణీ చేసింది. ఇక ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లో దాదాపుగా 6,000 జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రైతులకైతే శుభవార్త అందిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైతులు ఆశగా ఎదురు చూసేది ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఆ నిధులు గురించి రైతులు ఆశగా ఎదురు చూస్తుంటున్న పరిస్థితి అయితే ఉంటది. ఆ కిసాన్ నిధుల కింద రైతుల ఖాతాల్లో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆ రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు వేస్తున్న పరిస్థితి. ఈ డబ్బుల కోసం అయితే ప్రతి సంవత్సరం రైతులు ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మిట్ నిధులకు సంబంధించి 22వ విడత అంటే 22 సార్లు ఇప్పటికీ విడుదల చేశారు. 22వ విడత నిధులను ఈ నెల 13వ తారీఖు అయితే ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. అటు అస్సాంలో జరిగే ఓ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఆ రైతులు ఖాతాల్లో యొక్క ఆ డబ్బులు జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా గన్నవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తారీఖున దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 46.80 లక్షల మంది రైతుల్లో 2,808 కోట్ల రూపాయలు జమ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం 2,000, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 4,000 కలిపి మొత్తంగా 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లోనైతే జమ చేయనున్నారు ఈ నెల 13వ తారీఖున. అయితే ప్రధానంగా చూసుకుంటే అస్సాంలోని గువాహటిలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ నిధులను రైతుల ఆ ఖాతాలోకి జమ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే రోజు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను కూడా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ నిధుల గురించి అయితే ప్రతి సంవత్సరం కూడా రైతులకి ఆ పంటలు వేసవి కాలం వచ్చే ముందు మరొకసారి 2 సార్లు కూడా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైతులకి సంబంధించి ఇప్పటికే వారి యొక్క ఎవరెవరు అర్హత గలవారు ఉన్నారు, ఎవరెవరు అనర్హులుగా ఉన్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తూ ఉంటది. ఆ సర్వే నిమిత్తం ఆ రైతులకి మెట్ట భూమి, అలాగే సాగు నీరు వచ్చే భూమి ఎంత ఉంది, అలాగే వారి యొక్క కరెంటు బిల్లులు కానీ, వారి ఐటీ రిటర్న్స్ కు సంబంధించి కానీ, కార్డు కానీ ఇలాగ మొత్తంగా చూసుకొని వెరటి ఆ రైతులకి కొంత మేరకు సర్వే నిర్వహించి ఆ సర్వేలో అర్హులకు మాత్రమే ఈ యొక్క నిధులైతే జమ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆ సర్వేలో అర్హులుగా కొంతమందిని గుర్తించారు. గుర్తించిన 2,880 మందిని అర్హులుగా గుర్తించారు. 2,808 కోట్ల రూపాయలకు సంబంధించి 46.80 లక్షల మందిని అర్హులుగా రైతులను గుర్తించి వారి ఖాతాలలో ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,000 రూపాయలు అయితే ఎల్లుండి 13వ తారీఖున వేయనున్నట్లు కూడా తెలుస్తా ఉంది సునీత. అయితే నాగేశ్వరరావు, ఇది 6,000 ఒకేసారి పడుతుందా, లేదంటే ఏమైనా విడతల వారిగా వేయబోతున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత మేరకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని సర్వే నిర్వహించారు, వివరాలు సేకరించిన దాని మేరకు 46.80 లక్షల మంది రైతులని నిర్ణయించిన నేపథ్యంలో వారి అందరికీ ఒకేసారి ఆ ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేయనున్నారు. ఆ పిఎం కిసాన్ కింద 2,000, అన్నదాత సుఖీభావ కింద 4,000, మొత్తంగా 6,000 రూపాయలు ఒకేసారి డిపాజిట్ కానున్నాయి. అయితే 2 విడతలుగా
మొత్తంగా కూడా 2 విడతలుగా ప్రభుత్వం 6,309 కోట్ల రైతుల కుటుంబాలకి జమ చేయనుంది. రైతులకి అయితే ఈ యొక్క 6,000 రూపాయలు ఏకకాలంలో వారి అకౌంట్లలో జమ చేయబడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.